యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును? ఎవడాయనపై ఆశతోడ ఇలమనును? ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును? నింగిని నేలను సంద్రము వాటిలోన గల సర్వము, ఆ నింగిని నేలను సంద్రము వాటిలోన గల సర్వము సృజించినయా దేవుడు తన మాటలను తప్పడు. దేవుడు తన మాటలను తప్పడు. ఆయన కనికర ప్రాప్తుడు, ఇలా ఎల్లడు లజ్జింపడు. ఆయన కనికర ప్రాప్తుడు, ఇలా ఎన్నడు లజ్జింపడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును? అద్భుత కరుణాళునే నా బ్రతుకంత కీర్తించేదం. అద్భుత కరుణాళునే నా బ్రతుకంత కీర్తించేదం. గాయపడినను బ్రోచును, న్యాయము తప్పక తీర్చును. గాయపడినను బ్రోచును, న్యాయము తప్పక తీర్చును. ఆయనలో స్థిర భక్తుడు, ఇహ పరముల శ్రీమంతుడు. ఆయనలో స్థిర భక్తుడు, ఇహ పరముల శ్రీమంతుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును? ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కృంగిన నన్ను పైకెత్తును, సంఖ్యలనన్నిటిని త్రెంచును. కృంగిన నన్ను పైకెత్తును, సంఖ్యలనన్నిటిని త్రెంచును. విడువక నన్ను ప్రేమిల్చును,
తన చేతిలో నన్ను చెక్కెను, విడువక నన్ను ప్రేమించును. తన చేతిలో నన్ను చెక్కెను, ఆయన కౌగిలి యందునా ఈ దీనుడు కడు ధన్యుడు. ఆయన కౌగిలి యందునా ఈ దీనుడు కడు ధన్యుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలా మన్నునో. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో. దేవునికి స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక అరగంట 20 నిమిషాలు మించకుండా నేను మీతో దేవుని వాక్యం పంచుకొని ముగించేస్తాను. 2 గంటల లోపుగా ఇక్కడ ముందు పిల్లలకు సండే స్కూల్ ప్రారంభమవుతుంది. అటు పక్కన పెద్దవాళ్ళం మనం కూర్చుని మన ఆర్థిక అభివృద్ధి గురించి మనం చర్చించుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయములోనికి మనం దృష్టి సారిద్దాం. రోమా 2:19-20 వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయ్యుండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నీతి స్వరూపుడవైన మా పరిశుద్ధ రాజా, పరిశుద్ధ ప్రభువా, నీకే స్తోత్రములు అర్పిస్తున్నాం. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపో చేసి ఈ ఆదివారముని పునరుద్ధాన దినమున నీ మందిర ఆవరణములలో మమ్మను చేర్చి ఇంత సమయము మా మీద నీవు నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి మమ్మల్ని ఆనందింపజేసి ధన్యులను చేసినందుకు నీకు వందనములు స్వామి. ఈ ఆరాధన కూటములో ప్రతి ఘట్టములో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన రీతిని బట్టి నీకే స్తోత్రాలు, దీవించిన విధానమును బట్టి నీకే స్తోత్రములు అర్పణ చేస్తున్నాం. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మీరే దయపాలించి మాటలాడి మమ్మల్ని వెలిగించి మండించమని, మేము బ్రతుకవలసిన నడవవలసిన విధానం మాకు చూపించి అందు నడిపించమని, బ్రతికించమని యేసయ్య అత్యంత మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ధర్మశాస్త్రము పాత నిబంధన గ్రంథం అది ఇప్పుడు మనకు అవసరమా? ఎందుకు అవసరం? ధర్మశాస్త్రము ద్వారా మనకేంటి అవసరం? అసలు బైబిల్ అంటే 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ పరిపూర్ణ సంపూర్ణ లేఖనాలా, లేకపోతే ఒక 27 పుస్తకాల కొత్త నిబంధన మాత్రమే మనకు బైబిలా?
మనం మొత్తం అన్ని గ్రంథాలు చదవాలా, ఒక కొత్త నిబంధన చదివితే సరిపోతుందా అనేది ప్రశ్న చాలామందికి తికమక కలవరం కలిగిస్తున్న ప్రశ్న. ఎందుకంటే పాత నిబంధన కూడా పాటించాలి, అది దేవుని వాక్యమే అని అనుకుంటే, మరి పాత నిబంధనలో పురుషులందరికీ సున్నతి చేసుకోవాలనే ఆజ్ఞ ఉంది. 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రాంతి పొందాలనే విశ్రాంతి దినాచారం ఉంది. రక్త ప్రోక్షణాచారం ఉంది. ఒకడు సంసార ధర్మము జరిపినా సరే మళ్ళీ పొద్దున్నే బలర్పించాలి అనే ఒక ఆజ్ఞ ఉంది. ఇక ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాము? విశ్రాంతి దినమున ఎక్కువ దూరం నడవద్దనుంది, బరువులు లేపొద్దనుంది. విశ్రాంతి దినమున వంట కూడా చేయవద్దు, జీవనోపాధి సంబంధమైనది ఏదీ చేయొద్దు, పొయ్యి వెలిగించొద్దు విశ్రాంతి దినాన. మరి పాత నిబంధన ఇంకా నిలిచి ఉన్నది. మనకు అవన్నీ కావాలంటే ఇప్పటి నుండి శనివారం వంట మానేయాలి, ఇక సంసారాలు సరిగ్గా నడవదు, ఇక మనము మగ శిశువులు పుట్టగానే 8వ దినాన సున్నతి చేయాలి, విశ్రాంతి దినం పాటించాలి. అన్ని రకరకాల నిబంధనలు, నియమములు, బంధకాల లోపలికి వెళ్ళిపోతాం. ఆ ధర్మశాస్త్రం అయిపోయింది, అది క్రీస్తునందు కొట్టివేయబడింది అని అంటే కొట్టివేయబడిందా? మరైతే మనం దశమ భాగం ఎందుకు ఇస్తున్నాము? దశమ భాగం అనే ఒక్క మాట కొత్త నిబంధన అంతట్లో ఒక్కసారన్నా పౌలు చెప్పాడా దశమ భాగం ఇమ్మని? మనం అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నాం. పేతురు కానీ, పౌలు కానీ, యోహాను కానీ ఎవరైనా అపోస్తలులు మీరు దశమ భాగం ఇవ్వండి అని చెప్పారా? ఈ పాస్టర్లు ఏంటండి, మన డబ్బులు తిన మరిగారు బాగా, అన్యాయంగా చెమటోడ్చి రక్తం ఓడ్చి కష్టపడి పనిచేసి 10,000 సంపాదిస్తే 1,000 ఆయనకే పోయాయి, 1,00,000 సంపాదిస్తే 10,000 ఆయనకే పోయాయి. ఇక మనం తిన్నది ఏముంది? ఇదెంత అన్యాయం కదా. కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడింది అంటేనేమో ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పాత నిబంధన కొట్టివేయబడలేదు, పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయాలు ఇంకా మనకు కావాలి అంటే మరి నీకు సున్నతి ఎందుకు వద్దు? నీకు ఈ పండగలు ఎందుకు పాటించవు? విశ్రాంతి దినం ఎందుకు పాటించవు? వ్యవసాయం చేసేవాడు కూడా 6 సంవత్సరాలు దున్నాలి భూమిని, 7వ సంవత్సరం దున్నకుండా వదిలిపెట్టాలి. అది భూమికి విశ్రాంతి దినం. మరి 7 విశ్రాంతి సంవత్సరాలు, 7వ సంవత్సరం పంట ఉండదు, వ్యవసాయం ఉండదు. అలాగా 7 విశ్రాంతి సంవత్సరాలు అయితే 49 ఏండ్లు, 49 ఏండ్లైనాక 50వది మహావిశ్రాంతి సంవత్సరం. 7 విశ్రాంతి దినాల తర్వాత వచ్చేది మహావిశ్రాంతి దినం. మరి ఇవన్నీ మనం పాటించాలి. ఇవన్నీ ఎక్కడ పాటిస్తున్నాం మనం? ఇప్పుడు పాటించట్లేదు. అంటే నీకు అవసరమైనప్పుడేమో దశంభాగం కావాల్సి వచ్చినప్పుడు పాత నిబంధన ఇంకా ఉందిలే, కొట్టేయబడలేదని మమ్మల్ని బుజ్జగిస్తావా? పాత నిబంధన ఇంకా కంటిన్యూ అవుతుంది బాబు, ఏం కొట్టివేయబడలేదు, మీరు తీసుకురండి దశమ భాగం అని మమ్మల్ని దోచుకుంటారు, పిండుకుంటారు మీరు డబ్బులు.
మరైతే దశమ భాగం అనేది ఇంకా ఉంటే సున్నతి, విశ్రాంతి దినము ఇవన్నీ ఎందుకు లేవు? అది పాత నిబంధనే కదా. ఇలాంటి ఈ గజిబిజి గందరగోళ పరిస్థితిలో సాతాను కొంతమందిని ప్రేరేపించి కొన్ని కొత్త కొత్త డినామినేషన్లను వాడు స్థాపిస్తూ ఉన్నాడు. ఒక డీప్ థియలాజికల్ ఇష్యూ ఉంది. ఒక 20 నిమిషాల్లోనే చెప్తానని మాట ఇచ్చాను కనుక అంతలోనే కుదించుకుంటా. మళ్ళీ వీలైతే వచ్చే వారం ఎక్స్టెండ్ చేస్తాను ఈ ప్రసంగాన్ని. ధర్మశాస్త్రం అంతా ఆదికాండము నుండి మలాకి వరకున్న పాత నిబంధన లేఖనాలన్నీ ఒకే రకమైనవి కాదు, ఒకే కోవకు చెందినవి కాదు. అన్నిటినీ ఒకే రకంగా మనం పరిగణించకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. లేఖనాలంతా సమానం కాదు, దాన్ని మనం విభజించాలి. సత్యవాక్యమును ఏం చేయాలి? మనం సరిగా విభజించవలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, నాయనా సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యముని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా అనే మాట కింద ఫుట్నోట్లో ఏమని రాయబడింది? విభజించువానిగా. సత్యవాక్యాన్ని విభజించాల్సిన అవసరం ఉన్నది. వాక్యాన్ని విభజించాలి. డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద రైట్ మేనర్. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలంటే 1 తిమోతి 1వ అధ్యాయం 11వ వచనంలో చెబుతాడు, ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైంది. ఆ 8 నుండి 11 దాకా 4 వచనాలు, 4, 8, 9, 10, 11 4 వచనాలు ఒక్కటే పారాగ్రాఫ్ లాగా ఉంది. ఆ వచనం ఉందా? అదంతా చదివేసరికి సాయంత్రం అయిపోద్ది. నేను 20 నిమిషాల ప్రసంగంలో 10 నిమిషాలు దీనికి అయ్యేటట్టుంది. అందుకని నేను మీకు చెప్పేస్తా, కంక్లూజన్ చూపించా. ఆ వచనం లాస్ట్కు చూడండి ఏమని ఉందో. ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించినట్లయితే ధర్మశాస్త్రము మేలైనది. ధర్మశాస్త్రాన్ని వాడుకోవాలి. దాన్ని ఎలా వాడాలి? ధర్మానుకూలంగా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. హల్లెలూయా. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు ట్రైనింగ్ ఇవ్వడానికి, శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కింద ఫుట్నోట్ చూడండి, 5వ ఫుట్నోటు. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినదై ఈ 4 పనులు చేయడానికి ప్రయోజనకరమై ఉంది. ఏ 4 పనులు? ఉపదేశించడానికి ప్రయోజనకరం, ఖండించడానికి, వాడిని తప్పు చేస్తే రాంగ్, ఇట్లా చేయుతురా నువ్వు చేసే తప్పు అని ఖండించడానికి ప్రయోజనకరం, తప్పును దిద్దడానికి ప్రయోజనకరం, నీతి జీవితమందు తర్బీదునివ్వడానికి
ప్రయోజనకరం. గనుక పాత నిబంధన లేఖనాలు మొట్టమొదట మనం ఒకటి సెటిల్ చేద్దాం. పాత నిబంధన లేఖనాలలో ధర్మశాస్త్రములో దశమ భాగమును గూర్చి చెప్పబడింది కానీ, బాగా వినాలి, ధర్మశాస్త్రములో సీనాయి కొండ మీద దశమ భాగమును గూర్చి చెప్పబడింది. తర్వాత పాత నిబంధన కాల ప్రవక్త అయిన మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, 10వ భాగమంతా నా మందిర నిధిలోనికి తీసుకొని రండి అని మలాకి చెప్పాడు. మలాకి ధర్మశాస్త్ర యుగము నాటివాడు, పాత నిబంధనలో ఉన్నాడు. ఇక దశమ భాగమంతా దేవుని సొత్తు, దశమ భాగము యెహోవా సొత్తు, దేవుని సొత్తు. లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనంలో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది సీనాయి కొండ మీద చెప్పిన ధర్మశాస్త్రం. దానినే మలాకి ఏం చెప్పాడు? నరుడు దేవుని వద్ద దొంగిలించునా, మీరు నా దగ్గర దొంగిలించారు. ఎలా దొంగిలించాం అంటే, దశమ భాగం ఇవ్వకపోవుట వలన మీరు దొంగిలించి తిరిగి, అంటే దేవుని జేబు కొట్టే వాళ్ళన్నమాట. పిక్ పాకెటర్స్ ఉన్నారు. మామూలుగానైతే మరి మనుషుల జేబులు కొట్టేవాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు దేవుని జేబే కొట్టేశారు. 8వ వచనం మలాకి 3:8, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలించి తిరిగి. చాలామంది వైట్ కాలర్ పీపుల్ సమాజంలో ఘనులుగా గొప్పవారుగా చలామణి అవుతూ, సంఘములు కూడా పెద్దలుగా ప్రముఖులుగా చలామణి అవుతూ ఉన్నవారు పైకి పోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు దొంగలురా అని దేవుని చేత పిలిపించుకుంటారు. ఈ వచనాన్ని బట్టి నేనేం దొంగతనం చేశాను ప్రభు అంటే, ఒరే ఇంకో మనిషి జేబు కొడితే అది వేరురా, నా జేబే కొట్టారు మీరంటాడు. లేఖనము నిరర్ధకము కానేరదు. ఈ మాట అంటే కొందరు కొత్త నిబంధన క్రైస్తవులు ఏమంటారంటే, అబ్బెబ్బెబ్బె అదంతా ధర్మశాస్త్రం అండి, కొత్త నిబంధనలో ఎక్కడ కూడా దశమ భాగం ఇమ్మని లేదు అని వాదిస్తారు. కానీ ఈ డిస్ప్యూట్ అనేది మనము తేల్చేద్దాం, పరిష్కరించేద్దాం. అసలు దశమ భాగము సీనాయి కొండ మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రముతో ప్రారంభము కాలేదు. ఎక్కడ ప్రారంభమైందంటే, అంతకన్నా ముందే దశమ భాగము మన పితరులతో ప్రారంభమైంది. అబ్రహాము మొట్టమొదట దశమ భాగం ఇచ్చినాడు. ఆదికాండం 14వ అధ్యాయము దయచేసి 17వ వచనం చూడండి. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతని ఎదుర్కొనుటకు రాజుల లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెక్ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 19లో అతడు అబ్రామును ఆశీర్వదించాడు.
అబ్రాహామును ఆశీర్వదించిన తరువాత 20లో అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతును ఇచ్చెను. అబ్రహాము మెల్కీసెదెకుకు ఏమిచ్చాడు? అప్పుడు మోషే ఉన్నాడా? ధర్మశాస్త్రం ఉందా? పాత నిబంధన ఉందా? ఏమీ లేదు. ధర్మశాస్త్రం లేకముందే 10వ వంతును మోషే ఇచ్చాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని మళ్ళీ పునరుక్తి మళ్ళీ తిరిగి ఉటంకించి ఎత్తి వ్రాస్తాడు పౌలు భక్తుడు. 7 మొదటి నుండి చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెను? ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతును ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన అబ్రహాము ఎవరికి 10వ వంతు ఇచ్చెను? 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఎవరిచ్చారు? ఏమండి? ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. రైట్, అబ్రహాం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఏమండి? మెల్కీసెదెకుకు ఇచ్చాడు. దాంట్లో నుండి ఒక పెద్ద సిద్ధాంతాన్ని డిరైవ్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగమునిచ్చాడంటే అర్థం ఏమిటంటే దానికి అర్థం ఏంటో చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము దయచేసి 5వ వచనం 4వ వచనం కూడా చదువు బిడ్డ. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వరంగల్ ఐపీసీ చర్చ్లో పాస్టర్ పిఎం ఫిలిప్ గారు వచ్చి ఒక ప్రసంగం చేశారు. 2.5 గంటల ప్రసంగం. బహుశా ఇప్పుడు ఈ ప్రసంగం మా పెద్దక్క వాళ్ళు కూడా వింటూ ఉంటారు. మరి వాళ్లకు గుర్తున్నదో లేదో, గుర్తుంటే ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు కూడా. ఆయన చేసిన ప్రసంగం ఇది. ఆ ఒక్క ముక్క మీద కన్సిడర్ హౌ గ్రేట్ హీ ఈజ్ అని అదిరిపోయే ప్రసంగం చేశాడు. కన్సిడర్ హౌ గ్రేట్ హీ ఈజ్. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఎవరైనా మెల్కీసెదెకు ఎంత ఘనుడో చూడుడి అని ప్రసంగం చేశాడు. అద్భుతమైన ప్రసంగం. ఎంత ఘనుడంటే మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ భాగం ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఏమండి? తర్వాత 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావుకులోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుచున్నారు. జీవించుచున్నవాడు సాక్ష్యం పొందినవాడు 10వ భాగం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి కూడా అబ్రహామునకు 10వ భాగములు ఇచ్చారు. ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రహాముకు ఎదురొచ్చినప్పుడు లేవి కూడా అబ్రహాము కడుపులో ఉన్నాడు. అబ్రహాము 10వ భాగాలు ఇస్తే లేవి కూడా ఇచ్చినట్టు. అంటే 10వ భాగములు తీసుకునే లేవి గోత్రము కూడా మెల్కీసెదెకుకు 10వ భాగములు ఇచ్చింది. ఇతడు ఎంత ఘనుడో చూడండి. అంత గొప్ప మహాదేవుడు
జీవించుచున్నాడు, ఉన్నవాడననువాడు అయినటువంటి ఆ మహాదేవుడే అబ్రహాముకి ఎదురొస్తే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దశమ భాగం సమర్పించాడు. గనుక సీనాయి కొండ నిబంధనకు దశమ భాగమునకు సంబంధమే లేదు. ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. ఎవరు మొక్కుకున్నారు? యాకోబు. అప్పటికి మోషే ధర్మశాస్త్రం ఉందా? కాబట్టి ధర్మశాస్త్రం కొట్టేశారు, ఇప్పుడు దశమభాగం ఇచ్చేది లేదు అనేది చాలా తప్పు. దశమ భాగం అనేది బాల శిక్షకుని కింద ఉన్నప్పుడు వారు సమర్పించారు. బాల శిక్షకుని కింద ఉన్నప్పుడు దశమభాగం సమర్పించారు. మరి గ్రాడ్యుయేషన్ అయినాక ఏం సమర్పించాలనో మనం బైబిల్లో చూద్దాం. ఇప్పుడు మీరు కానుకలు తెమ్మని నేను చెప్పటం లేదు, ఒక డిస్ప్యూట్ వచ్చింది కనుక పరిష్కారం చేస్తున్నా. మీకు ఈ ప్రసంగం అక్కర్లేదు, కానీ మన గోల్ వేరే ఉంది ప్రసంగానికి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 34 చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి. భూములైనా ఇండ్లైనా కలిగిన వాళ్ళందరూ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇది గ్రాడ్యుయేషన్. ఎల్కేజీలో దశమ భాగం, గ్రాడ్యుయేషన్లో భూములు ఆస్తులు అమ్మేసి దేవునికి ఇచ్చేది. ఇప్పుడు చెప్పండి, మనం గ్రాడ్యుయేషన్లో ఉందామా ఎల్కేజీలో ఉందామా? కొంపలు మునిగే మాట సార్ అది. మనకు అప్పుడే గ్రాడ్యుయేషన్ వద్దు, మనం ఎల్కేజీలో ఉంటేనే క్షేమకరంగా ఉన్నట్టున్నది. మనం అందులోనే ఉందాం, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. అందరము గ్రాడ్యుయేట్లు అయిపోతే ఇండ్లు వాకిన్లు అమ్ముకుంటే ఎట్లాగండి? మన దేశంలో అసలే క్రైస్తవులకు దిక్కు లేకుండా పోతా ఉంది. ఉన్న ఇండ్లు భూములని నమ్ముకుంటే మనం ఎక్కడ ఉండాలి? రోడ్డు మీదనా? వద్దులేండి, మన మార్పు నొంది చిన్న పిల్లల వలె ఎల్కేజీకి మనం వెళ్ళిపోదాం, ఓకేనా? కాబట్టి ఏం కంగారు పడొద్దు. దశమ భాగము అనేది ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డప్పుడు దశభాగము కొట్టివేయబడలేదు. ఎందుకంటే అంతకంటే ముందే ఉన్నది కనుక. దేవునికి స్తోత్రం. మనం ఇంకా దశభాగం ఇస్తున్నాం. ఒక గొప్ప దైవజనుడు ఇంటర్నెట్లో ఒక గొప్ప ప్రసంగం చేశారు. టైథింగ్ ఈజ్ ఎ సిన్. దశభాగం ఇస్తే పాపం, దశభాగం ఇవ్వద్దు. పాస్టర్లు మీకు ఇవన్నీ చూపిస్తారు, అవన్నీ వినకండి. దశభాగం ఎందుకంటే ఆయన బాగా కోటీశ్వరుడు, లక్షల మంది ఉన్నారు ఆయన సంఘంలో. ఎంత తిన్నా తరగదు, ఒక 10 తరాలకు తరగనేస్తుంది. ఆయన అంటున్నాడు దశభాగం ఇవ్వకండి, దశభాగం అనేది పాపం అని చెప్తున్నాడు. సరే, నేను ఇంత పెద్దోడు కూడా ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏమిట్రా అనుకొని, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే కింద కామెంట్స్ చూశాను. ఒక ఆయన పెట్టాడు ఏంటంటే, నువ్వెన్ని చెప్పినా కూడా ఐ విల్ కంటిన్యూ టు గివ్ మై టైత్స్. ఎందుకంటే దశమ భాగం ఇచ్చి నేను ఎంతగానో దీవించబడ్డాను. ఒకప్పుడు నిరుపేదనై ఉంటుని, ఇప్పుడు లక్షాధికారిని అయ్యాను. ఐఎమ్ బ్లెస్డ్ బై గివింగ్ టైత్ రెగ్యులర్లీ.
నో మ్యాటర్ హౌ మెనీ వర్సెస్ యూ షో మీ, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ మై టైథింగ్ అని కింద మెసేజ్ పెట్టి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దశమ భాగము ప్రేమతో దేవునికి మనం ఇచ్చే కనీస అర్పణం, మినిమం కర్టసీ, మినిమం బ్లెస్సింగ్. దశమ భాగము ఇచ్చిన వారు అగోచరమైన రీతిలో, అర్థము కాని రీతిలో ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మన సంఘంలోని ఎందరో సాక్షులు ఉన్నారు. మరి కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మరి వారి వారి పర్మిషన్ తీసుకొని వచ్చే ఆదివారం చెప్తా. చాలా కష్టదశలో ఉండి అద్భుతంగా దీవించబడి ఉన్నత స్థితికి వచ్చారు. దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండి. ఇది వాస్తవం, ఇది జోక్ కాదు, వెటకారం కాదు, ఏదో కట్టుకథ కల్పితం కాదు. చాలా కష్టదశలో ఉండి ఆ కష్టదశలో కూడా నమ్మకంగా దేవునికి ఇచ్చి 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 అద్భుతంగా ఉన్నత స్థితికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. మన కళ్ళ ముందే ఉన్న సాక్ష్యాలు. వీలైతే వచ్చే ఆదివారం చెప్తా, వారి పర్మిషన్ తీసుకొని. దేవుని ప్రజలారా, ఇప్పుడు దశంభాగం ప్రసంగం ఇది కాదు, కానీ పాత నిబంధనలోని ఆజ్ఞలు, అందులో మొట్టమొదటిది దశమ భాగ, దాన్ని పరిష్కరించేశాం. సరే, మిగతా ఉన్నాయి. ఆ మిగతా ఆజ్ఞలలో 2 రకాల ఆజ్ఞలు ఉన్నవి. ఒక రకమైన ఆజ్ఞలు డివైడ్ చేయమన్నాడుగా. సత్యవాక్యమును సరిగా విభజించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. అందులో 2 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటేమో నీతి ప్రవర్తన సంబంధమైన ఆజ్ఞలు, దీన్ని మారల్ లా అంటారు. మారల్ లా, నైతిక ధర్మశాస్త్రము. ఇంకొకటి సెరిమోనియల్ లా అంటారు. CEREMONIAL, సెరిమోనియల్ లా. అంటే పాప క్షమాపణార్థము దేవునికి ప్రీతికరంగా ఉండటానికి, దేవుడు మనలను క్షమించి అనుగ్రహించడానికి ఉద్దేశించినటువంటి, దేవుణ్ణి సంప్రీతిపరచడానికి ఉద్దేశించిన కర్మకాండ, దాని పేరు సెరిమోనియల్ లా. ప్రియులారా, ఈ సెరిమోనియల్ లా అనేది కొట్టివేయబడింది. శిలువ మీద యేసు చనిపోయి తిరిగి లేవడం వలన దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం చేసే బలికర్మకాండంతా కొట్టివేయబడింది. పాత నిబంధన కాలంలో అపరాధ పరిహారార్థ బలులు, పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, దహన బలులు, రకరకాల బలులు ఉండేవి. అవన్నీ ఇప్పుడు మనం అర్పించటం లేదు. ఎందుకంటే సదాకాలము నిలిచే ఒక్కటే బలి యేసయ్య అర్పించినాడు. మిగతా బలులు ఇప్పుడు మనకు అవసరం లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి దయచేసి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇంకొక బలి అర్పించేసాడు ఆయన. 14వ వచనం చూడండి. 12, 13 కూడా చదవండి అమ్మ. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక,
ఒకటే బలి అర్పించాడు. 14 ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇక మీదట దేవుని కోపమును చల్లార్చడానికి, దేవుణ్ణి శాంతింపజేయడానికి, దేవుణ్ణి సంతోషపరచి దేవునికి ప్రీతికరంగా మనం ఉండడానికి, ఆయన కోపాగ్నిని ఉగ్రతను చల్లార్చి ఆయన కోపాన్ని మనం తప్పించుకోవడానికి అంటూ మనం ఏ బలులు కూడా అర్పించడం అవసరం లేదు. వాటన్నిటికీ బదులుగా సదాకాలము నిలిచే ఒక్కటే ఒక బలిని యేసు శిలువలో అర్పించేసినాడు. అందుకే మనం ఇవాళ బలికర్మకాండ చేయడం లేదు. కానీ ఈ సెరిమోనియల్ లా, భక్తి జీవిత, ఆధ్యాత్మిక జీవిత సంబంధమైన దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకైన బలికర్మకాండ ఆగిపోయింది. యేసయ్య బలయ్యాడు గనుక. కానీ నైతిక ధర్మశాస్త్రం ఆగిపోలేదు. అందుకే నైతిక ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నిటినీ కొత్త నిబంధనలో మళ్ళా పునరుద్ఘాటించడం జరిగింది, రిపీట్ చేయడం జరిగింది. పాత నిబంధనలో అబద్ధమాడరాదు అని ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది అబద్ధమాడొద్దని. పాత నిబంధనలో వ్యభిచరించరాదు అని ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. విగ్రహారాధన చేయొద్దు అని పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. అబద్ధమాడరాదు, పొరుగువానిది ఏదైనా ఆశించరాదు, అవన్నీ మళ్ళీ కొత్త నిబంధనలో రిపీట్ అయినాయి. గనుక ధర్మశాస్త్రమును మనం ఎలా ఉపయోగించాలి? ధర్మానుకూలముగా. అందులో మొట్టమొదట మనలను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి కావలసిన ఆ బలికర్మకాండ అనే దాన్ని ప్రక్కన పెట్టారు. అది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? అసలు సిసలైన బలి జరిగిపోయింది కాబట్టి ఆ బలికర్మకాండ అవసరం లేదు. తరువాత ఇంకా ప్రయోజనకరమైంది చాలా ఉంది ధర్మశాస్త్రంలో. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని మన మూలవాక్యంలో రాయబడింది. ధర్మశాస్త్రంలో ఏమున్నాయట? జ్ఞానముంది. ఎన్ని అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద అక్షరములతో, లిపితో వ్రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము మోషే ధర్మశాస్త్రము మాత్రమే. పరిపూర్ణమైన లిపితో, ఆల్ఫాబెట్స్ అంటాం మనం, ఆలఫ్, బేత్, అల్ఫా, బీటా, గామా, గీమెల్, ఇవన్నీ ఏంటివి? హీబ్రూ అక్షరమాల. హీబ్రూ అక్షరమాల అప్పుడే సంపూర్ణంగా ఉంది. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు. అప్పుడు సంస్కృతానికి లిపి లేదు, అక్షరమాల లేదు సంస్కృతానికి. గనక సంస్కృతంలో రాయబడ్డ గ్రంథాలన్నీ క్రీస్తు శకములో రాయబడ్డవే. అయితే క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడే హెబ్రీ భాషలో పుస్తకాలు రాయబడినవి, గ్రంథములు రాయబడ్డవి. అందులో ఒకటే మోషే ధర్మశాస్త్రం. BC 1500, క్రీస్తు పూర్వం 1500 ఏళ్ల నాడు ధర్మశాస్త్రము దేవుడు రాసి ఇచ్చాడు. దేవుని సొంత వేలితో రాతి పలకల మీద అగ్ని వంటి తన వేలితో ఇలా రాస్తుంటే, పలక మీద బలపంతో రాసినట్టు రాతి పలకల మీద ఇలా రాసేస్తే అక్షరాలు ముద్రించబడ్డాయి. అంతే. పరిపూర్ణమైన వ్యాకరణము, అక్షరమాల కలిగిన హెబ్రీ భాషలో దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఆ తర్వాత
దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మోషే తన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. అప్పటికి సంస్కృతం అనే భాషే లేదు, దానికి అక్షరమాలనే లేదు. ఇప్పుడు క్రీస్తు శకము 2026లో కూడా సంస్కృతానికి సొంతగా అక్షరమాల లేదు, లిపి లేదు. ఇప్పుడు కూడా AD 2026లో అరే మరి ఉన్నదంటారు కదంటే, ఉన్నదంతా కూడా ఏంటంటే దేవనాగరి లిపిని అరువు తెచ్చుకొని బలవంతాన కబ్జా పెట్టుకొని దేవనాగరి లిపిని ఇదే మా లిపి అని బలవంతాన ఆక్రమించుకున్నారు ఆర్యులు. అంతేగాని సంస్కృతానికి సొంత భాష అనేది, సొంత లిపి అనేది లేదు. అసలు సంస్కృతం అంటే అర్థం ఏంటో చెప్పండి. బహిష్కృతము అంటే అర్థం ఏంటి చెప్పండి. బహిష్కరించబడింది. బహిష్కృతం అంటే అంగీకృతం అంటే సంస్కృతం అంటే మరి అది సంగతి. సంస్కరించబడిందంటే అంతకుముందు ఒక ముతక భాష ఒకటి ఉండేది, క్రూడ్ లాంగ్వేజ్ ఒకటి ఉండేది. ఆ క్రూడ్ లాంగ్వేజ్ని తీసుకొచ్చి దూగడబట్టి పాలిష్ కొట్టి షైనింగ్ కొట్టాడు పాణిని అనే మహర్షి. దాని గురించే చెప్పాను. అష్టాధ్యాయి అనే 8 అధ్యాయాల, అందులో మళ్ళీ ఉపాధ్యాయాలు ఉన్నటువంటి పెద్ద గ్రంథాన్ని ఆయన రాశాడు. అందులో ఈ ముతక భాష ఉన్నటువంటి సంస్కృతాన్ని పాలిష్ కొట్టి బ్రషింగ్ చేసి దూగడబట్టి నున్నగ చేసి దాన్ని ఒక భాషగా మార్చిన వాడు పాణిని మహర్షి. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి, వాట్ వాజ్ ద డేట్ ఆఫ్ పాణిని మహర్షి. అష్టాధ్యాయి అనే గ్రంథము ఎప్పుడు రాయబడింది, ఇన్ విచ్ సెంచురీ, మీకు అంతా ఇంటర్నెట్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సంస్కృతానికి వ్యాకరణమును తయారు చేసిన వాడు పాణిని మాత్రమే అనేది అందరూ ఒప్పుకుంటారు. ఆర్య సామాజికులు, అందరూ పీఠాధిపతులు అందరూ ఒప్పుకునేదే, కాదనేవాడు ఎవడు ఉండడు. ఆయన దాన్ని సంస్కారహీనంగానో లేక ముతుకగానో, ఒక నాణ్యత, ఒక అందచందాలు లేనటువంటి భాషగా ఉన్నదాన్ని, రఫ్గా ఉన్న లాంగ్వేజ్ని పట్టుకొచ్చి దాన్ని దూగడబట్టి, దాన్ని సానబట్టి, నున్నగా చేసి, దాన్ని పాలిష్ కొట్టి దగదగ మెరిసేటట్టు అందమైన భాషగా తయారు చేసి, ఇది ఇప్పుడు సంస్కరించబడినది గనుక ఇది సంస్కృత భాష అని పేరు పెట్టాడు. అయితే ఇది ఇంత తిప్పలు పడకముందే సంస్కరించబడడం అవసరమే లేనటువంటి పరిపూర్ణమైన భాష, భాషా నియమాలు, అక్షరమాల, పరిపూర్ణమైన వ్యాకరణము కూడా కలిగినటువంటి భాష హెబ్రీ భాష. ఆ హెబ్రీ భాషలోనే దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని రచింపజేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ హెబ్రీ భాషలో దేవుడు రాసినటువంటి ఈ ధర్మశాస్త్రంలో మనము 2 భాగాలు చేసి ఏం చేసాము, ఈ రక్త ప్రోక్షణాచార సంబంధమైన కర్మకాండను సెరిమోనియల్ లా అని తీసేసాం. సున్నతి అందులోకే వస్తుంది కనుక తీసేసాం. ఇక మిగిలింది ఏమిటి, మోరల్ లా, నైతిక ధర్మశాస్త్రం. నైతిక ధర్మశాస్త్రం అంతా కంటిన్యూ అవుతుంది. అంతేకాదు సామాజిక శాంతియుత సహజీవనానికి అవసరమైన ధర్మశాస్త్రం కూడా ఉంది. 3వ కోణం ఇది. ఏమండి, దేవుని ముందు ఆయన క్రోధాన్ని చల్లార్చడానికి సెరమోనియల్ లా వేరు,
మనం నీతిగా సంచరించుకోవడం కొరకు ఉన్నటువంటి ఆజ్ఞలు వేరు. సామాజికంగా ఉండవలసిన మర్యాద మంచి కూడా నేర్పించింది ధర్మశాస్త్రం. అంత అద్భుతం అండి ధర్మశాస్త్రం అంటే. ఒక లోతు కుమార్తెల కథ ఒకటే కాదు, ఈ పనికి మాలిన పిచ్చి కుక్కలు లాంటి పిచ్చి వెధవలు అక్కడ కూర్చున్నారు పోయి. వానికి అదే కంపు చాలా అందంగా ఉంది. అది ఏముందిరా, ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత మనుషులు ఇలా చెడిపోయారు అని దేవుడు చెప్పాడు. మనుషులు ఈ రీతిగా చెడిపోయారని, ఇంతగా దిగజారిపోయారు అన్న సంగతి దేవుడు చెప్పాడు. కానీ ఇలా చెయ్యండి అని దేవుడు చెప్పలేదు. ఇలా చేసినందుకు శభాష్ అని మెచ్చుకోలేదు. మానవుని పతనం ఎలాగుందో చూపించాడంతే. అంతేగాని నరుల కుమార్తెలు అందమైన వాళ్ళని చూసి దేవుడే మోహించినాడు, వెంటబడ్డాడు అట్లా పిచ్చి కథలు లేవు బైబిల్లో. అలాంటి కథలన్నీ రాసుకొని అమ్మాయి అందంగా ఉందని దేవుడు వెంటబడ్డాడట. ఇక చెప్పకూడని చెడ్డ చెడ్డ విషయాలు కూడా అన్నీ రాసుకున్నారు. బైబిల్లో అలాంటి లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము. మానవుడు పాపి అని బైబిల్ చెబుతుంది, దేవుడేమో పరిశుద్ధుడని బైబిల్ చెబుతుంది. మానవుడు పాపి అని చెప్పడానికి రుజువులే వీళ్ళందరూ కూడా. ఈ లోతు కుమార్తెలు వీళ్ళందరూ కూడా ఏంటి నిరూపణ అంటే, ఏ భేదము లేదు, మానవులందరూ పాపలు. అంతేగాని దేవుడు పాపం చేశాడని లేదు బైబిల్లో. ఆయన పరిశుద్ధుడు 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 అతి పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాజంలో మన 19:32 చదవండి. తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. సామాజికంగా ఎంత అద్భుతంగా దేవుడు చెబుతున్నాడు. రెస్పెక్ట్ ద ఓల్డ్ ఏజ్. ఇది సెరిమోనియల్లా కాదు, నీతి ప్రవర్తన కూడా కాదు, కానీ సామాజిక క్రమశిక్షణ. ఏమండి సామాజిక క్రమశిక్షణ? ఒక నిరసిన తల వెంట్రుకలు కలిగిన వాడు ఉన్నాడు, ముసలి ముఖం కనబడుతుంది. అతని ముందు నువ్వేం చేయాలట? లేచి నిలబడాలట. పెద్దవాళ్ళు ఉన్న దగ్గర కూర్చోవద్దు. నువ్వు కూర్చున్నావు, ఒక ముసలాయన వచ్చాడు. వెంటనే దిగ్గున ఏం చేయాలి? లేచి ఏం చేయాలట? ముసలి వాని ముఖమును ఘనపరచాలి. నీ దేవునికి భయపడవలెను. ఒకసారి చాలా ఏళ్ళ కిందట నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు, టీనేజర్ని, ఈసీఐలో ఉద్యోగం చేసుకుంటున్నాను. అప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది నాకు, 18-19 సంవత్సరాలే. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఒక పెద్ద మనిషి, పంచకట్టు లాల్చి బాగా తలనెరిసిపోయిన పెద్ద మనిషి బస్సులో ఎక్కాడు. నేను కూర్చున్న ముందు స్టార్టింగ్ పాయింట్లో ఎక్కాను కనుక సీట్లు ఉన్నాయి, నేను కూర్చున్నా. ఆ 4-5 స్టాపులు అయినాక ఆ పెద్ద ఆయన ఎక్కాడు. పాపం నిలబడలేకపోతున్నాడు. ఆయన నిలబడే పరిస్థితి కాదు, మోకాళ్ళ నొప్పులు, శరీరంలో అన్ని బలహీనతలు ఉన్నాయి. ముసలాయన నిలబడి ఆ పైన పైప్ పట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు. ముందు 3 సీట్ల వరకు ఆడపిల్లలు లేడీస్ సీట్స్ ఉన్నాయి. వాళ్ళని చూశాడు.
వీళ్ళని చూశాడు, వీళ్ళని చూశాడు, వీళ్ళని చూశాడు. మెల్లగా గొణుక్కుంటున్నాడు. పెద్దవాడిని కన్నా వచ్చాను, నిలబడలేని పరిస్థితి నాది. ఒక్కళ్ళకైనా ఏమైనా భయము భక్తి ఉన్నదేమో చూడండి అని ఆయన తనలో తానే అనుకుంటున్నాడు. ఎవరికి వినిపించట్లేదు అనుకుంటున్నాడు ఆయన, కానీ నాకు వినబడింది. నేను కూడా అంతసేపు ఏం చూస్తున్నానంటే, నేను కొంచెం వెనక కూర్చున్నా, ఆయన మా లేడీస్ సీట్ల దగ్గర అక్కడ ఉన్నాడు, నిలబడ్డాడు. ఎవరైనా లేచి సీట్ ఇస్తారేమో. అందరూ మంచిగా టైట్ ప్యాంట్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని అందరూ కూర్చున్నారు. నేను కాసేపు చూశాను, ఎవరు లేవట్లేదు, ఆ పెద్ద ఆయనకు సీట్ ఇవ్వట్లేదు. నేను ఆ వెనుక సీట్ నుంచి లేచి వచ్చి, అంకుల్ రండి, అక్కడ సీట్ ఉంది మీ కొరకు, రండి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టా. ఏంటి అయ్యే బాబోయ్, కుర్రవాళ్ళకు కూడా పెద్ద బుద్ధులు వచ్చేసాయి. అయితే అంతసేపు ఏమన్నాడంటే, ఈ జనరేషన్ ఇలా తగలబడిందండి, పెద్దవాడంటే గౌరవం లేదు. ఒక్కడైనా నన్ను ఏమైనా పట్టించుకున్నాడేమో చూడండి అంటున్న మనిషి, నేను లేచి తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే, ఓహో బాగు పర్వాలేదు, కుర్రవాళ్ళకు కూడా పెద్ద బుద్ధులు వచ్చేసాయి అని చెప్పి, మీరు ఏమైనా అనండి, కూర్చోండి అంకుల్, కూర్చోండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మీరు అలా తిట్టకండి. ఈ జనరేషన్నే మీరు శపించేస్తే, పెద్దవారు ఈ తరమును మీరు శపిస్తే ఎలాగా? మీ ఆశీస్సులు కావాలి మాకు, మీకు పాదాభివందనం. బాగా చదువుకున్న పండితుల్లాగా ఉన్నాడు, ఉన్నతమైన వంశంలాగా ఉన్నాడు. ఆయన కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు. బాబు, నీలాంటి సంస్కారవంతుడిని ఎక్కడ నేను చూడలేదు. మీ నాన్నగారు ఏం చేస్తారంటే, ఆయన హెడ్ మాస్టర్ గారండి వరంగల్లో అని చెప్పి. అద్దిగది జన్మాంతర సంస్కారం బాబు, అందరికీ ఉండదు ఇలాగా అన్నాడు. ఏదోనండి, దైవానుగ్రహం, పెద్దల అనుగ్రహం కూడా కావాలి. ఎంత మురిసిపోయాడో. ఆ తర్వాత చాలాసార్లు అలాంటి పని నేను చేశాను. కొన్నిసార్లు వృద్ధులు కాదు ఎక్కేది, స్త్రీలే ఎక్కుతారు అనుకోండి. స్త్రీలే ఎక్కుతారు, బలహీనమైన ఘటాలు. నా చెల్లెలు, నా అక్కయ్య అనుకోవచ్చు కదా, లేచి సీట్ ఇవ్వాలి. ఇంకా దారుణమైన సంగతి, కొంతమంది గర్భిణీ స్త్రీలు ఎక్కుతారు. ఎంత కష్టం నిలబడడం. ఆ బస్సులో కుదుపులు అటు ఇటు ఊపుతూ ఉంటే అంతలా పొట్టేసుకొని ఎంత కష్టపడుతుంది ఆ తల్లి. వీడు నిండుగా తినేసి దుక్కలాగా ఉన్నాడు. మగవాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక దున్నపోతులాగా ఉన్నాడు. లేచి అక్కయ్య కూర్చో అని అనొచ్చు కదా, అనరు. ఎవరంతా వాళ్ళే, ఎవడికి వచ్చింది గొడవ, మాకెందుకు వచ్చిన గొడవ, ఎవడికి కావాలి. అంత నాజుకైతే దిగేసి ఆటోలో కారులో వెళ్ళమను, మేమెందుకు లేస్తాం, మా సీటు మాది అనుకొని టోటల్ బస్ అంతట్లో ఒక్కడు లేచేవాడు కాదు. నేను లేచి, వాళ్ళు ఎవరో మనకు తెలీదు, కాబోతున్న తల్లి, మానవ జాతి మనుగడకే ఆమె మూలం. ఒకడిని కంటుంది, వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, కవి కావచ్చు, ఇంకే కళాకారుడో కావచ్చు. ఒక తల్లి, ఆమె కాబోతున్న తల్లి. గర్భముతో ఉన్న స్త్రీని గర్భాలయంలో ఉన్న దేవతతో సమానంగా చూసుకోవాలని మన దేశంలో ఒక సామెత. అంత పవిత్రంగా, గౌరవంగా చూసుకోవాలి.
ముసలివాని ముఖమును చూసి లేచి నమస్కరించి గౌరవించాలి అన్నాడు. అతడు నీకు అపరిచితుడు కావచ్చు, ఎవరోనండి మాకు తెలియదు అనుకోకండి. అతని వయస్సును గౌరవించాలి, అవతల వాళ్ళ శారీరక బలహీనతలను గౌరవించాలి, లేచి నిలబడాలి, గౌరవించాలి. ఎదురుగున్న పెద్దోళ్ళు వస్తుంటే ఈ తరం పిల్లలు అట్లా వస్తూనే ఉంటే ముఖం ఇటు తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎలా మనిషివా పశువా నువ్వు? పశువులు అలాగే పోతాయి, పశువులు అలాగే పోతాయి. ఎదురుగుండా వస్తూ ఉంటే అటు తిప్పేసుకుని వెళ్ళిపోతాయి. యూ కెన్ నెవర్ అఫోర్డ్ టు బిహేవ్ దట్ వే. యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ది ఎల్డర్లీ పీపుల్ కమింగ్ అక్రాస్ యువర్ వే. పెద్దలు నీకు ఎదురొచ్చినప్పుడు ఇది మహాభాగ్యం అనుకోవాలి. ఎదురు వెళ్ళి నమస్కారం చెప్పి వెళ్ళాలి. నేను పంజాబ్లో లూధియానాలో సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడైతే చదువుకున్నాడో, ఎక్కడైతే బైబిళ్ళు కాల్చాడో, ఎక్కడైతే యేసయ్య దర్శనం పొందాడో ఆ స్కూల్ కాంపౌండ్లో పాస్టర్ ఎరిక్ మసీ అనే ఆయన మీటింగ్ పెట్టి నన్ను పిలిచాడు. నేను వాక్యం చెప్పాను. అదొక మధురానుభవం నాకు. ఇక్కడే బైబిల్ కాల్చాడు, ఇక్కడే చదువుకున్నాడు సాధు సుందర్ సింగ్ అని చూపించారు వాళ్ళు. అమ్మో, నా జీవితం ధన్యమైంది అనుకున్నా. సరే, అప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాను. ఇది 30 ఏళ్ల కిందటి సంగతి. తర్వాత నైట్ వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ లేచి వాకింగ్ బయలుదేరా. ఎక్కడికున్నా ఏ దేశానికి వెళ్ళినా నేను వాకింగ్ చేస్తా. ఉదయకాలపు నడక నాకు వ్యసనం. తాగే వాళ్ళకు తాగుడు ఒక వ్యసనం ఎలాగో నాకు కూడా నడకలా వ్యసనం. ఇప్పుడంటే కష్టం, కానీ వెళ్తూ ఉన్న లూధియానాలో, పంజాబ్ లూధియానాలో నగర వీధుల్లో నేను సంచారం చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 గంటల టైం. పాల ప్యాకెట్ల కొరకని, ఇంకేదో కిరాణా కొట్టు సామాన్ల కొరకని, టీనేజ్ బాయ్స్, పెద్దవాళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అందరూ, కొందరు ఇంకా పెద్దవాళ్ళు కూడా రోడ్డు మీద నడుస్తూ వచ్చి చటుక్కుమని నా దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసి వెళ్తున్నారు. ఆశ్చర్యపోయాను. ఇదేంటండి నా కాళ్ళకు మొక్కుతున్నారు? ఒకడిని అడిగాను, మీరు నిన్న నైట్ మీటింగ్కి వచ్చారా అని అడిగాను. అంటే నహీతో హమ్ నహీ ఆయే మీటింగ్ మే. మరి నాకెందుకు కాళ్ళకు మొక్కుతున్నారు? మీరు మీటింగ్కి వచ్చి ఉపదేశం విన్నారేమో, ఆ గౌరవంతో మొక్కుతున్నారేమో అనుకున్నా. రాలేదన్నారు. మరి మీరు ఎందుకండి నా కాళ్ళకు మొక్కుతున్నారంటే, देखिए दीवार पे शहर भर के आपके వాల్ పోస్టర్స్ है. మొత్తం గోడల మీద పట్టణము నిండా మీ వాల్ పోస్టర్స్ ఉన్నాయి. మీరు ధర్మోపదేశకులు, ధర్మ ప్రచారక్ హై ఆప్, ధర్మ ప్రచారకులు మీరు. మీరు ఎంత జ్ఞాని కాకపోతే ఇక్కడికి పిలుస్తారు మిమ్మల్ని. హైదరాబాద్, దక్కన్ హైదరాబాద్. అక్కడ వాళ్ళు దక్కన్ హైదరాబాద్ అంటారు దీన్ని. తెలుసా ఎందుకు దక్కన్ హైదరాబాదు తెలుసా? వాళ్ళ పక్కనే ఒక 100 కిలోమీటర్లు పోతే పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది. పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది. అక్కడ పోయి హమ్ హైదరాబాద్ సే ఆయే అంటే కోన్సా హైదరాబాద్ అని అడుగుతారు. పాకిస్తాన్ హైదరాబాద్ ఏమో అనుకుంటారు. అందుకని వాళ్ళకు స్పెషల్గా చెప్పాలి, హమ్ దక్కన్ హైదరాబాద్ సే ఆయే. వాళ్ళు అంటున్నారు, మీరు ఎంత జ్ఞాని కాకపోతే, మీ దగ్గర ఎంత జ్ఞాన నిధి లేకపోతే మిమ్మల్ని దక్కన్ హైదరాబాద్ నుండి పంజాబ్ పొలిమేరకు పాకిస్తాన్కి కొంచెం దూరం పోతే పాకిస్తాన్, ఇక్కడికి పిలుస్తారు.
మీ ముఖం అక్కడ చూస్తే ఇదే ముఖం ఇక్కడ వాకింగ్ చేస్తుంది. అందుకే ఎదురొచ్చిన ప్రతి వాళ్ళు వంగి కాళ్ళకు మొక్కి వెళుతున్నారు. ఆ రోజు కొన్ని వందల మంది నాకు పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేయడం బైబిల్ ప్రకారం తప్పు కదా అనొచ్చు. నిజమే, నేను అడగలేదు పాదాభివందనం చేయమని. వద్దండి వద్దండి అంటానే ఉన్నాను. అది వేరే సబ్జెక్టు. కానీ వాళ్ళ గుండెలలో ఉన్న గౌరవం చూడండి. నాకన్నా జ్ఞాన విషయంలో కానీ, వయస్సు విషయంలో కానీ, ఆధ్యాత్మిక అంతస్తు విషయంలో కానీ నాకన్నా కొంచెం ఎక్కువ ఎవడైనా ఉంటే నాకు వాడు కనిపించే దేవుడు అనుకోవడం భారతీయ సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయం అదే బైబిల్ సాంప్రదాయం కూడా. పౌలు భక్తుణ్ణి గలతీ పత్రికలో చెబుతాడు. గలతీ సంఘం యేసుక్రీస్తు వలె ఆయనను అంగీకరించారట. అవునా? దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను మీరు నన్ను అంగీకరించితిరి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నిరాకరింపనైనను లేదు, దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను. కాస్త నాకంటే భక్తిలో ఎదిగినవాడు, అభిషేకం అధికంగా కలిగినవాడు, జ్ఞాన సంపన్నుడు, వయస్సులో పెద్దవాడు ఎవడైనా సరే ఏదో ఒక విషయంలో నాకన్నా గొప్పవాడు అనుకుంటే వీడు నాకు కనిపించే దేవుడు అనే గౌరవం మన గుండెల్లో ఉండాలి. అటువంటి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. మా నాన్నగారు పుర ప్రముఖుడు, హెడ్ మాస్టర్గా ఆయన 40 సంవత్సరాలు సేవలు అందించి వేల మందికి విద్యాదానం చేశాడు. ఆయన స్కూల్ పెట్టిన కొత్తలు ఆయన దగ్గర ఓనమాలు దిద్దిన వాళ్ళు తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు, కలెక్టర్స్ అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఉన్నత స్థానాలకు ఎదిగారు. కొంతమంది సైకిల్ మీద పోయేవాళ్ళు, అప్పట్లో అంతా సైకిలే కదా, స్కూటర్లు కూడా లేవు. ఇంకా సైకిల్ మీద పోయేవాళ్ళు నాన్నగారు ఎదురొస్తూ ఉంటే చట్టుకున్న సైకిల్ దిగుతారు. దిగేసి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అని చెప్పి ఆయన దాటి వెళ్ళిపోయిన దాకా ఉండి అప్పుడు సైకిల్కి వెళ్తాం. కొంతమంది ఆయన నడుస్తుంటే వీళ్ళు కూడా ఎదురు నడుస్తూనే వస్తారు. కానీ ఏకాదిగా చూసి పెద్ద సారా ఇప్పుడు ఆయనకి ఎవడు నమస్కారం పెడతాడు అని చూడనట్టు మెడ పట్టేసినట్టు అటు ముఖం పెట్టుకొని అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన దాటేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మెడ స్ట్రైట్ అవుతుంది. ఇదంతా డ్రామా నేను కూడా గమనిస్తుండేవాడిని. నేను ఎప్పుడు మా నాన్నతోనే ఉండేవాడిని. అరే వాడేంటి నాన్న దగ్గరికి రాగానే తలకాయ అటు పెట్టుకున్నాడు, ఓహో అయితే నమస్కారం పెట్టడం ఇష్టం లేదేమో అని అనుకున్నా. మనసు చివుక్కుమనేది. ఈయన పెద్ద మనిషి ఊరుకోడు, తిన్నగా ఉండడు. వాడు దాటి వెళ్ళిపోతుంటే హలో సలాం బాబు, నమస్తే బాబు, బాగున్నావు వాడిని ఇంటబడిపోతాడు. వాడు ఈయన ముందు చిట్టెలుక. పెద్ద పెద్ద మహానుభావులు ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్క నిలబడతారు. వాడు నిన్నగాక మొన్న నిక్కర్లు తీసి ప్యాంట్లు వేసుకున్నాడు. వాడు ఆయన దగ్గర చదువు నేర్చుకున్నాడు. హలో బాబు హౌ ఆర్ యూ అని వాడి ఇంటి పోయి ఒకసారి ఇంటికి పోయిన తర్వాత బాగా నాకు కోపం వచ్చింది. మా అమ్మకు చెప్పాను, అక్క నాన్న చూడు ఇట్లా చేస్తాడు, అసలు మనకంటూ డిగ్నిటీ లేదా, గౌరవం లేదా, పనికి మాలినోడు వాడు నాన్నని చూసి చూడకుండా వెళ్ళిపోతే ఈయన పోయి నమస్కారం పెట్టడం ఏంటిది, నాన్ సెన్స్ కదా, ఏంటిది నాన్న నువ్వు అట్లా చేయకు,
మాకెంత తలవంపులు, ఎంత అవమానం అని అంటే ఆయన మంచిగా పడక కుర్చీలో ఈజీ చైర్లో కూర్చొని ఆయన కుంకుమ కుంకుమ అని ఇంగ్లీష్ రాగం పాడుకుంటున్నాడు. ఆయన చాలాసేపు ఆయన మీద అరిసిన తర్వాత అప్పుడు వచ్చి, ఏంట్రా మీకు బాధ కలిగిందా? బాధ కలిగితే న్యాయమేలే, బాధ కలిగింది న్యాయమే, యు ఆర్ జస్టిఫైడ్, ఐ అండర్స్టాండ్ యూ. రేపు చూడు ఏం జరుగుతుందో, రేపు చూడు ఏం జరుగుతుందో అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళా నాన్నగారు ఎదురొస్తే వాడు ఫర్లాంగ్ దూరం ఉన్నోడు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నమస్కారం సార్ అంటున్నాడు. ఎందుకు? నేను పెట్టకపోతే ఈయన నాకు నమస్కారం పెడతాడు. పెడితే ఊర్లో పెద్దలందరూ చూసి వీని గడ్డి పెడుతున్నారు. రే ఏమరా అంత బలుపా, పెద్ద సార్ అటువంటి వాడు నీకు నమస్కారం పెట్టడం ఏంట్రా, పనికి మాలిన విధవా, పెద్దలను గౌరవించడం నేర్చుకో అని వాడిని చీవాట్లు పెట్టి, వాడి తలకాయ ముఖం వాచిపోయేదాకా చీవాట్లు పెట్టి, వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఒకరు వాడి ఇంట్లో చెప్పి, వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టి, తోడబుట్టిన వాళ్ళు తిట్టి, ఒక 500-600 మందితో తిట్టుతున్నాడు వాడు. నాన్నగారు ఏమనలే, హలో బాబు నమస్కారం బాగున్నా అనేసరికి వాడికి జీవితకాలం ఒక పాఠం అయిపోయింది. ఇది నా కళ్ళ ముందు నేను ప్రత్యక్షంగా నేను దీనికి సాక్షిని. నెక్స్ట్ డే వాడు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నమస్తే సార్ అని అంటుంటే, బాబు గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఏమెరగనట్టుగా వచ్చేసి ఇంటికి వచ్చినాక అడిగాడు, ఏరా నిన్న నేను చేసిన పని మంచిదా కాదా అని అంటే, చాలా మంచి పని నాన్న, నాకు అర్థం కాలేదు, నిన్న చిన్నోండి కదా, ఐఎమ్ సారీ అంటే, ఓకే ఐ అండర్స్టాండ్ యూ. అవతల వాడికి క్రమము మర్యాద నేర్పించే పద్ధతిరా ఇది. వాడికి తెలియకపోతే మనమైనా పాటించి చూపిస్తే చిరస్థాయిగా పాఠం ఉండిపోతుంది. అప్పుడు సమాజంలో ప్రతి చిన్నవాడు పెద్దవాళ్లను గౌరవిస్తాడు. సమాజం స్వర్గం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రములో జ్ఞానం ఉన్నది, సత్యం ఉన్నది, తర్వాత నీతి ఉన్నది. ధర్మశాస్త్రంలో మనకు అవసరమైన సకలము ఉన్నది. హైజీన్ శుభ్రత ఉంది. సమాజంలో పెళ్లి చేసుకునేటప్పుడు హెల్దీ మ్యారేజ్ అలయన్సెస్, వివాహ సంబంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే, వైవాహిక సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు అని చెప్పట్ల నేను. అసలు సంబంధం వెతికేటప్పుడు మన అమ్మాయికి సంబంధం వెతుకుతున్నాం, అబ్బాయికి పెళ్లి సంబంధం వెతుకుతున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో అది కూడా బైబిల్లో ఉంది. ఏమండి, మనము మల విసర్జనకు పోయినప్పుడు ఎలా ఉండాలో అది కూడా బైబిల్లో ఉంది. నీ పాళెము పరిశుభ్రముగా ఉండవలెను. ఏమండి, ప్రతి ఇశ్రాయేలీయునికి ఒక ఇది ఉండాలి. ఏది? ఒక చిన్న సైజు గడ్డపార, దాన్ని గసిక అని అంటారన్నమాట. చిన్న ఒక రాడ్, ఇనుప రాడ్ లాంటిది ఉండాలి. ఆ ఇనుప రాడ్ పట్టుకొని వాడు బయటికి పోవాలి. 23వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 12. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలేను. నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలేను. కత్తులు, కటార్లు, బల్యాలు అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంకో గసిక ఉండాల. ఇనుప రాడ్ లాంటిది, చిన్న సైజు గడ్డపార. బహిర్భూమికి వెళ్ళున్నప్పుడు దానితో
త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయ. ఇది కూడా చెప్పాడు దేవుడు. ఎందుకు ఇంత శుభ్రత ఉండాలి? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచూ ఉండును. ఇదే పని ఆయనకు. నీ పాళెంలో మొత్తం తిరుగుతూ ఉంటాడు దేవుడు. అప్పుడు ఆయన నీలో దేనినైనా, అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండున్నట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడు ఎన్ని చెప్పాడు ధర్మశాస్త్రంలో? సమాజములోని పెద్దంతరం చిన్నంతరం గౌరవం ఉండాలి. పెళ్లి చేసుకునేటప్పుడు నీ రక్త సంబంధిని చేసుకోకపోతే మంచిదన్నాడు. రక్త సంబంధిని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయినాక ఇప్పుడు చెప్తున్నారు రక్త సంబంధాలను పెళ్లి చేసుకుంటే జెనెటిక్ లోపాలు, జన్యుపరమైన లోపాలు వస్తాయి. ఎన్ని సంగతులు బైబిల్లో ఉన్నాయి. పెళ్లి సంబంధాల విషయం జాగ్రత్త. నీ పాళెంలో పరిశుభ్రత ఉండాలి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. పెద్దరికం అనే దాన్ని మనం గౌరవించాలి. అంటే నేను ఇంత పెద్దోడిని, నేనే సీనియర్ సిటిజన్ కదా. ఎవరైనా 90 ఏళ్ళోళ్ళు కనబడితే నేను దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఆశీర్వదించండి అని నేను ఆశీర్వాదం తీసుకొని వస్తాను. ఎప్పుడైనా చూసారా మీరు? అబ్బులు గారు చూసారా? నేను పోతాను. ఎందుకంటే ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దోడు. అయ్యా నన్ను ఆశీర్వదించిన. స్త్రీలు కూడా, వృద్ధురాళ్ళు ఉన్నారనుకోండి, తల పండిపోయిన స్త్రీలు, నేను మగవాణ్ణి, సంస్థకు నాయకుడిని, లక్షల మందికి నాయకుడిని అనేది ఏమి ఉండదు నాకు. మా అమ్మలాగుంది, తల పండిపోయింది, దగ్గరికి వెళ్ళి తల వాల్చి అమ్మ నన్ను ఆశీర్వదించు అంటే, బిడ్డ నువ్వు చాలా పైకి వస్తావురా, ఎంత వినయము నీకు. ఆమె ఎవరో తెలీదు నాకు, కానీ నెరిసిన తల కలిగిన వాళ్లను మనం గౌరవించాలి. ముసలివాని ముఖమును గౌరవించమన్నాడు. ఇది తెలియకుండా మనం ప్రకటన గ్రంథం నేర్చుకుంటే ఏముంది? కడబూరం రోగినప్పుడు ఎప్పుడు యేసుప్రభు వస్తాడు, పాపము యొక్క ఆవిర్భావం ఏంటి, తర్వాత 7 పండుగలు, ఇవన్నీ నేర్చుకుంటాం. సిద్ధాంతాలు నేర్చుకున్నాం కానీ మర్యాద నేర్చుకోలేదు. సిద్ధాంతం నేర్చుకున్నాం కానీ ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోలేదు. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ డాక్ట్రినల్ నాలెడ్జ్. యూ హ్యావ్ టు లెర్న్ ఎటిక్వేట్స్ అండ్ మేనర్స్, గుడ్ మేనర్స్. దేవుని బిడ్డలారా, మాకైతే పెద్దలు నేర్పించారండి. మా చిన్నతనంలో మా నాన్నగారు అమ్మ ఏదైనా మాట్లాడుకుంటుంటే, ఊళ్ళో వాళ్ళు ఏదైనా తప్పు చేశారు, లేకుంటే ఏదైనా ఒకటి నష్టం జరిగిందని మాట్లాడుకునేటప్పుడు, పిల్లలు బయటికి వెళ్ళండి, పెద్దోళ్ళ మాటలు మీరు వినకూడదు, వెళ్ళగొట్టదు మమ్మల్ని. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్లకు మాత్రమే వినబడేటట్టుగా మాట్లాడుకొని తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మాతో క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకున్నారు. ఎందుకో తెలుసా? ఫలానా వాళ్ళ పొరపాట్లు మేమిద్దరం మాట్లాడుకుంటే పిల్లలు వింటే రేపు వాళ్ళకి నమస్కారం పెట్టారు కదా. పిల్లలు వింటుండగా ఇంకొకళ్ళ బలహీనతలు మనం మాట్లాడొద్దు. వీళ్లకు రెస్పెక్ట్ పోతుంది, వాళ్ళ మీద గౌరవం ఉండదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, వాళ్ళు మాకెంత కీడు చేసినా, ఎంత హాని చేసినా, పిల్లలు మాత్రం పెద్దవాళ్ళను గౌరవించాల్సిందే.
ఏ బాబు ఇట్రా, అంకుల్ వచ్చారు అక్కడ కూర్చున్నారు, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు, బుద్ధి లేదు, నమస్కారం పెట్టు. ఇలాగా ఇదే హిట్లర్ వాయిస్ అమ్మది. అలా పోతే పోనీ పిల్లలకు నేర్పించాలండి. పిల్లలు ఏం చేసినా మనం మురిసిపోయి అంతేలే పసుకున్న వాడికి ఏం తెలుసు దానికి ఏం తెలుసు అంటే పెద్దయ్యాక మీరు చాలా విచారిస్తారు. పిల్లలను పెంచడం ఒక గొప్ప ఆర్ట్, గొప్ప కళ. సరిగా పెంచితే వారు అందమైన శిల్పాలుగా తయారవుతారు. పిల్లలను శుభ్రత కలిగిన వారుగా పెంచాలి, పరిశుద్ధత కలిగిన వారుగా పెంచాలి, సమాజంలో మర్యాద కలిగిన వాళ్ళుగా పెంచాలి, పెద్దలను గౌరవించే వాళ్ళుగా పెంచాలి, దేవుని చిత్తమును గ్రహించే వాళ్ళుగా పెంచాలి. బాలుడు నడవాల్సిన మార్గము వానికి ఎన్ని బంగారు వాక్యాలు ఉన్నాయండి. మొన్న ఒక బైబిల్ కొనుక్కున్నాను నేను విజయవాడలో. హైదరాబాద్లో దొరకట్లే బైబిల్. నాకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే తమ్ముడు డానీ ఉన్నాడు, డానీకి ఫోన్ చేస్తే అన్న ఇక్కడ ఉన్నాయి అని చెప్పాడు, కొనిపెట్టాడు. తర్వాత వెళ్ళి అడుగుతున్నా, నా వజ్రాల గనులేవి అని. ముందు కొంచెం షాక్ తిన్నాడు, ఏంటన్నా అన్నాడు. నా వజ్రాల గనులు బాబు నీ దగ్గర ఉన్నాయి కదా, బైబిల్లోని ఒక్కొక్క పేజీ ఒక వజ్రాల గని, బైబిల్ను మించిన వజ్రాల గని, రతనాల గని, బంగారు గనులు లేవు. బైబిల్ ఎప్పుడు ధ్యానం చేయాలి. ఇన్ని మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. బయోలాజికల్గా మానవ శరీరము, మానవుని అనాటమీ, హౌ ఇట్ ఫంక్షన్స్, హౌ ఇట్ షుడ్ ఫంక్షన్, ఇట్లా అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో లేని సంగతి ఉండదు. అందుకే దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి నేను చెబుతున్నాను, మనము వాక్యము చెక్కిన శిల్పాలుగా ఉందాము, ధర్మశాస్త్రము చెక్కిన శిల్పాలుగా మనం ఉందాం. పాత కొత్త నిబంధనలన్నీ మనం అన్ని రెండు కూడా చదువుదాం, అన్ని గ్రంథాలు అన్ని అధ్యాయాలు చదువుదాం. మన కొరకు దేవుడు దాచిపెట్టిన జ్ఞాన సంపద మనం స్వతంత్రించుకుందాం. మంచి వ్యక్తులుగా, సంస్కారవంతులుగా, ఉత్తమ పౌరులుగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా గొప్ప పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మాలో ఫలింపజేయండి ప్రభువా. నీకు వందనాలు. లేవియా కాండము 19వ అధ్యాయములో మీరు చెప్పినట్లుగా ముసలివాని ముఖమును చూచి లేచి అతన్ని గౌరవించాలి, నమస్కరించాలి అని చెప్పారు తండ్రి. మేము మాకన్నా అధిక వయస్సున్న వారిని, అధిక జ్ఞానము కలిగిన వారిని, మాకన్నా అనుభవము కలిగిన వారిని గౌరవించే సంస్కారవంతులం కావడానికి సహాయం చేయండి. అలాగే మా పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే వాళ్ళంగా మేము తయారవుటకు సహాయం చేయండి. అంతరంగ శుద్ధి, పరిసరాల శుభ్రత, ఆత్మశుద్ధి, శరీర శుభ్రత ఇవన్నీ నేర్చుకోవడానికి, నీకు ఇష్టమైన బిడలంగా బ్రతకడానికి ధర్మశాస్త్రమును సరిగా విభజించి, సరిగా ఉపదేశించి, ధర్మానుకూలముగా ఉపయోగించి ప్రభువా మేమందరము సంపూర్ణ సిద్ధి పొందడానికి సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాస్యము చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునికే జయము,
ప్రభు యేసు రక్తమునకే జాయ్. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలండి. ఆ వెనుక